ధనమే దైవంబయ్యే దర్పంబు మతమయ్యే ధనమే దైవంబయ్యే దర్పంబు మతమయ్యే స్వార్థమే జీవికి నిలయమయ్యే అహము ఫ్యాషను అయ్యే ఆశలందంబయ్యే అహము ఫ్యాషను అయ్యే ఆశలందంబయ్యే ధర్మంబు ఒమ్మయ్యే దాత్రిలోన ధన ధర్మహీనంబయ్యే నయము శూన్యంబయ్యే కపటమే జీవిత కాంతి అయ్యే ప్రేమానురాగము రోగాల పాలయే ప్రేమానురాగము రోగాల పాలయే కామాంధులుగా చేసే కలిని చదువు కామాంధులుగా చేసే కలిని చదువు బ్రతుకు బరువాయ మతులకు గతులు దప్పే జాగు చేసిన జగతి ఏ గతి అవునో జాగు చేసిన జగతి ఏ గతియునవునో విద్యలందున నైతికము విధిగా చేర్చి విద్యలందున నైతికము విధిగా చేర్చి భారతీయుల బిడ్డమను భారతీయుల బిడ్డలమను కీర్తి బడయరప్ప భరత మాత బిడ్డలమని కీర్తి బడయురప్ప భరత మాత బిడ్డలమను కీర్తి బడయురప్ప. Wealth is taken as God. The pomp and exhibition has become the very religion. Selfishness has become the lifestyle. Ego is passion. The desires, ambitions are like castles in the air. There is no place for righteousness on earth today. There is no humility. All the deceit is a lie today. There is no scope for affection and concern. All that is now sick. And the education today of Kali age is completely sick. The life has become a burden. The minds have changed altogether. If we wait further, what will happen to this world? And therefore, in education, the moral values have got to be necessarily included and inculcated so that we deserve to be called children of Bharat. విద్యార్థులారా, Students, విద్యార్థినీలారా, students, చదువనగా ఏమిటి? what do you mean by education? ఎట్టి చదువును మనము చదవాలి? What type of education we should have? ఈ చదువుకోగలిగినటువంటి లక్షణములు ఏమిటి? What are the qualities of education? ఎట్టి చదువు మానవాభ్యుదయమునకు మార్గదర్శకమవును. What sort of education would set an ideal? నేటి చదువు వల్ల మనకు కలిగేటువంటి ఫలమేమిటి? What is the result out of this education? అనేటువంటి ఈ 5 తంత్రములను విమర్శించి, పరిశీలించి, విచారించి గుర్తించినటువంటి వాడే నిజమైన విజ్ఞుడు. Therefore, he is only the knower and truly educated one if he investigates, inquires and experiences these 5 aspects. విజ్ఞానమే వ్యక్తి యొక్క తత్వమును
వికసింపచేయునని అందు. కానీ కేవలము విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం కూడా అత్యవసరం. We feel that the human quality would blossom with education. No, along that education we need culture too. మానవతా గుణములను, మానవతా ప్రవర్తనను వికసింపచేయునది కేవలం విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం కూడా అత్యవసరం. Therefore, the virtues of a human being blossom not merely with education alone, and it needs culture. సంస్కారం అనగా ఏమిటి? What do you mean by culture? సత్సంకల్పము, సద్భావము, సద్గుణము అనగా మానవుని యొక్క నడతలు పవిత్రమైనవిగా ఉండాలి. మానవుని యొక్క ఆలోచనలు చాలా సున్నితమైనటువంటివిగా ఉండాలి. మానవుని యొక్క భావములు సమాజ క్షేమము గురించినటువంటివిగా ఉండాలి. There needs to be good thoughts, good feelings, the virtues, the behavior should be sacred and tenderness in their attitude. కనుకనే సంస్కారం నందు సర్వే లోక హితేరతః సర్వే జ్ఞానోక సంపన్నః సర్వే సముదిత గుణైః సర్వే లోకహితః. విద్యార్థులు యందు సమస్త జగత్తునందు కూడాను సుక్షేమాన్ని ఆశించేటువంటి విశాల హృదయము ఆవిర్భవించాలి. Students should have that broad mind as to desire the welfare of the entire world. సర్వే జ్ఞానోపసంపన్నః. కేవలము భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, విజ్ఞానము ఇత్యాదాన్ని మనము చేకూర్చుకున్నంత మాత్రమే చాలదు. It's not enough if we have this worldly, physical, scientific knowledge. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అత్యవసరం. The moral, ethical, spiritual knowledge is needed. ఇట్టి సమస్త జ్ఞానమును కూడాను కలిగినటువంటి యొక్క వ్యక్తిగా రూపొందించడమే విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వ్యక్తిత్వం. Therefore, the true individuality of every student lies in achieving all these aspects of education. సర్వే సుముదితా గుణైః. సర్వ గుణములు కూడాను విద్యార్థి యందు రాణించాలి. All virtues should shine among students. సర్వే సముదితా గుణైః. సమస్త సద్గుణములు కూడాను విద్యార్థి యందు ఆవిర్భవించాలి. All good qualities should emerge out of a student. ఇది విద్యార్థి యొక్క నిజమైనటువంటి సత్య స్వరూపం. This is the true form of every student. ఇది భారతీయ యొక్క సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రము. This is the main principle of the culture of Bharat. ఈ సంస్కారమే లేనిటువంటి చదువులన్నీ కూడాను కేవలము తాడు తెగిన గాలిపటం వంటివి. The education bereft of this refinement is a kite cut off from its main thread. ఈ గాలిపటము ఏ కంపలపైన వ్రాలును, ఏ కొంపలపైన కూలును చెప్పలేదు. This kite may fall on the thorny bushes or the branches. We cannot decide. కనుక సంస్కారం లేనటువంటి చదువులు ఏ మానవులకు, ఏ విధమైనటువంటి కుటుంబమునకు హాని చేకూర్చునో చెప్పుటకు వీలు కాదు. So when there is no refinement, what harm would be caused, we cannot decide. సంస్కారము లేనటువంటి చదువులు కేవలము ఒక దీపము లేనటువంటి గూడు వంటివి, కొంప వంటివి. Education without refinement is a house without light. దీపము లేనటువంటి యొక్క గృహమునందు గబ్బిలములు, విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి. In a house without light, there is ample scope for the bats and poisonous germs to be there. సంస్కారము లేనటువంటి విద్య యందు మానవత్వమును మరిపింపజేసి, దుర్గుణములను వికసింపజేసి, దురాచారములో ప్రవేశింపచేస్తుంటాయి. When there is no culture, he will not have human quality blossoming in all its fullness and wicked activities enter. సంస్కారము లేనటువంటి చదువులు
తెల్లని కాసు వంటిది. The education without refinement is a fake coin. ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అంగీకరించాడు. Even a beggar is not prepared to receive fake coin. కనుక సంస్కారం లేనటువంటి యొక్క విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని కన్న తల్లిదండ్రులు కూడాను ప్రేమించుటకు జంకుతారు. Even one's own parents will not love him if he has no refinement. సర్వమునకు సంస్కారమే అతి ప్రాణ సమానం. Therefore, this refinement and culture is the very life. కనుక విద్య అనగా కేవలం పదములకు అర్థములు బోధించినటువంటిది మాత్రమే విద్య కాదు. So education doesn't mean only giving the meanings to different words. కేవలం ఆచరణయందు దానిని ప్రవేశపెట్టి సత్శీలవంతులుగా రూపొందింపచేయటమే విద్య యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. The main responsibility, aim of education is to translate into practice and action and to mold one's own self as a one of విజ్ఞానమే character. దివ్యమైన శక్తి అని కూడా అనేక మంది భావిస్తుంటారు. They consider it as a mighty power in different ways. కాదు కాదు, No. క్రియాశీలతే నిజమైన శక్తి. That interest to take to action is the true power. వినయము లేని విజ్ఞానము, The education without humility, విచక్షణ లేనటువంటి పని, the work without discretion, విఘ్నత లేని పాండిత్యము, the scholarship without సత్యము లేని discrimination, పలుకు, and the words without truth, కేవలం కృతజ్ఞత లేనటువంటి మైత్రి, the friendship without gratitude, మాధుర్యము లేని సంగీతము, the music without melody, వినయము లేని విద్య, education without నీతి humility, నిజాయితీలు లేనటువంటి రాజకీయము జగత్తు రాణింపచేయదు. the politics without honesty and morality can never shine in this society. కనుకనే వినయముతో పాటు విజ్ఞానం ఉండినప్పుడే తమ యొక్క వివేకము వికసింపజేస్తుంది. Therefore, along with education, if you have humility, your intellect will shine. కనుక మానవత్వం ఈనాడు జగత్తునకు సమాజమునకు ఉపయోగకరమైనటువంటి యొక్క విద్యను ఈనాడు అభ్యసించడం అత్యవసరం. Therefore, it's most essential to acquire education which is useful to the country and the world by and large. నిత్య జీవితంలో మానవునికి సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దుటకు జాతి పౌరులకు అందించేటువంటి యొక్క చదువే నిజమైన చదువు. Therefore, in the daily life, that is only true education which will make everyone strong and would help us in myriad ways in society. కనుక జాతి పౌరులు సరిదిద్ది సరైనటువంటి యొక్క మార్గంలో నడిపింపజేసేటువంటిది విద్య. Therefore, the citizens of the country should transform and conduct themselves in a proper మానవ way. జాతి ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, జీవించదగినటువంటిది, Therefore, human birth has got to be lived. చాలా విలువైనటువంటిది. It's highly valuable. అట్టి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు కోల్పోయినాం. Such valuable human quality is lost today. మానవత్వాన్ని విస్మరించాము. We have forgotten the human nature. మానవతా లక్ష్యములు మర్చిపోయినాము. We have forgotten human quality. కనుకనే దేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు అవకాశం అందిస్తున్నాము. For that reason, the whole country is full of agitation. దేశము దరిద్రపాలము కావడానికి కానీ, The country is a pauper beggar now. భయభ్రాంతులకు గురి కావడానికి కానీ, It is facing all kinds of strife and ఆధ్యాత్మిక problems. రహస్యాన్ని గుర్తించుకోలేకనేటువంటి మూఢత్వానికి కానీ, It is in foolishness not knowing the spiritual truth. నైతిక ధర్మత్వాన్ని కోల్పోవడానికి కానీ For the decline of morality కారణం and ఏమిటి? conduct. What's the reason? మానవుడు మానవుడిగా మానవుల్లో సంతరించలేకపోవటమే దీనికి మూల కారణం. Human being is not able to conduct himself as a human on earth. ఈనాటి మానవుడు మానవుల మధ్య మానవునిగా జీవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. Man today is not able to lead the life of a man among his fellow ఈనాటి men. మానవుల మధ్య మానవుడు ఈనాడు మృగములుగా జీవిస్తున్నాడు, రాక్షసునిగా జీవిస్తున్నాడు. Man today is leading the life of an animal and a demon among the fellow men. దీనికి కారణం ఏమిటి? What's the reason? కేవలం మానవుని యందు, విద్యావంతుని యందు ప్రవేశించినటువంటి యొక్క అహంకారము, అసూయలే దీనికి కారణం. Therefore, what's the reason? Because in educated man, there is ego and jealousy taking place. దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు కప్పినప్పుడు సూర్యుడు కూడా నువ్వు కనిపించడు. The shining sun, if is covered by clouds, you cannot see the light. సప్రకాశమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈనాడు అహంకారం అనేటువంటి మేఘము కప్పి తన మానవత్వాన్ని మరిపింపజేస్తుండాలి. The self-effulgent spirit is covered by the cloud of ego and makes him forget his nature. స్వార్థము స్వార్థము స్వార్థము.
Selfishness everywhere. ఏమిటి ఈ స్వార్థం? What is this selfishness? ఈ స్వార్థం అంటే అర్థం ఏమిటి? What's the meaning? స్వ అర్థము ఈ స్వార్థము Swa Artha is అనగా Swartha. వ్యక్తి యొక్క అర్థము కాదు ఇది. It's not the individual. స్వ ఆత్మ. Swa is the spirit. ఆత్మను అర్థం చేసుకోవటమే స్వార్థం. To know the spirit is Swartha. Swa Artha. కనుకనే స్వ ప్లస్ అర్థ స్వార్థ. Swa plus Artha is Swartha. స్వార్థం అనగా ఇది స్వభావము అనగా ఆత్మభావమే స్వభావము. Swa means the feeling, and that is the ఈ నా Atma. స్వభావం అని అనేక మంది అనుకుంటుంటారు. Many feel so. కాదు కాదు. No. ఆత్మ స్వభావము నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది. Atma is pure and unsullied and selfless. కనుకనే ఆత్మతత్వాన్ని వర్ణించడానికి ఆనాటి యొక్క యోగులంతా కూడాను నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. Therefore, Atma in those times is described by the sages and saints as ఈ pure and విలువైనటువంటి precise. యొక్క స్వార్థమని ఈనాడు దేహభ్రాంతినకు మార్చుకొని దేహానికి అవసరమైనటువంటి విషయంలో కోరటమే స్వార్థమని భావిస్తున్నారు. Such Swartha which has got the spiritual interpretation is identified with the body feeling. దేహము జడము, Body is inert. ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక. It is just the matter. కానీ ఈ పదార్థములకు చేరిక అయినటువంటి ఈ యొక్క దేహమును ఏది కదిలింపజేస్తుండాలి. What is that makes this body of matter move? దీన్ని కదిలించడానికి దీని యొక్క విద్యుత్ శక్తి ఏ మార్గంలో ప్రవేశిస్తుండాలి? In what way the current flows in? అది ఏ జ్ఞానము, That is the wisdom. అది ఏ ప్రజ్ఞానము. That is the దీనినే prajnana. వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This awareness is Brahma. ఈ ప్రజ్ఞానమునే ఆంగ్ల భాష యందు రేడియేషన్ అన్నారు. This prajnana in English is radiation. ఈ రేడియేషన్ ద్వారా దేహాన్ని కదిలించేటువంటి యొక్క ఈ కదలిక శక్తికి వైబ్రేషన్ ఉన్నారు. It is this radiation that leads pulsatory activity, which is అది ఏ vibration. ప్రాణము. That is life. ఆ ప్రాణశక్తి వలనే దేహం కదులుతూ ఉంటుండాలి. Because of the power of life, the body ఇది moves. కేవలము ఒక మెటీరియలైజేషన్. The body stands for materialization. కనుక ఇది పదార్థముల యొక్క చేరిక. It is just the matter. ప్రాణము పదార్థము యొక్క చేరిక. The life is there. జ్ఞానము పరమాత్మని యొక్క చేరిక. The wisdom is with the divine. కనుకని ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని విద్యార్థి గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. So students must make an effort to understand the interrelationship among these three కేవలం factors. జడమైనటువంటి దేహమును మాత్రమే ఆధారం చేసుకొని Relying on the inert body, ఈ దేహం చేతనే తన సర్వ సుఖములు ఆనందములు అనుభవిస్తున్నానని భావిస్తున్నాడు. he considers that he enjoys all worldly pleasure ఈ with his ఆనందం body. నిజమైన ఆనందం కాదు. It is not true happiness. ఈ ఆనందం సత్యమైన ఆనందం కాదు. It is not true. ఈ ఆనందము స్థిరమైనటువంటిది కాదు. It is not steady. ఇదంతా క్షణికమైనటువంటిది. This happiness is ఈనాటి momentary. యువకులకంతా ఈ ఆనందము చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నారు. Many foolish people take it as very important. ఇది చాలా పొరపాటు. It's a big mistake. కనుకనే ఆదిశంకరుల వారు మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. ఈ యవ్వనం అనేటువంటిది అడవులో మారిపోయేటువంటిది. The stage of youth will change in a moment. ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క ఆనందమునకై ఈనాటి విద్యార్థులు, విద్యావంతులు, విద్యాధికారులు కూడాను తగిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మానందమునకు ఎవ్వరూ కృషి చేయటం లేదు. The educated people and the men of authority struggle for this worldly pleasure, but not for the eternal, ఈ the permanent భౌతికమైన bliss. నైతికమైనటువంటి యొక్క తత్వాన్ని మనం కొంతవరకు రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేర్చాలి. But however, we should make a kind of investigation relationship between the worldly knowledge. విజ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము. You acquire education. విజ్ఞానానికి తెలివితేటలు లేకపోతే విజ్ఞానం ఏం ప్రయోజనం? Without intelligence, what is the use of education? తెలివితేటలను పెంచుకుంటున్నాము. We are developing కానీ intelligence. విజ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము? But what do you use if you have no నాలెడ్జ్ wisdom? వితౌట్ యాక్షన్ ఈజ్ యూజ్లెస్. Knowledge without action is useless. యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ ఫూలిష్నెస్. Action without knowledge is foolishness. కనుక ఈ విధమైనటువంటి రెండింటి యొక్క చేరికను కావాలి. We need the combination of both. కనుక ఈనాటి విద్యావంతుడు, విద్యార్థులు కూడా ఈ రెండింటికి ఏమాత్రము చేరిక చేయకుండా చేసుకుంటున్నారు. The educated and the students are not bringing about a link here. కాన విద్యార్థులు ముఖ్యంగా గుర్తించవలసినటువంటి జాతీయతా భావాన్ని గుర్తించాలి.
Students should cultivate the patriotic feeling. ఈనాటి జాతీయత భావం అనేటువంటిది విద్యార్థులు ఎందు శూన్యమైపోయేది. The national fervor is missing among the student community. తన స్వార్థమే తనకు ప్రధానము ప్రమాణముగా మారిపోతున్నది. He takes his selfishness as a standard of life. కానీ ఈనాటి విద్యా విధానం కూడా ఈ విధమైన దురవస్థల్లో ఉంటుండాలి. The education system is also in that poor standard. అందరూ విద్యా అధికారులు కానీ విద్యా మినిస్టర్స్ కానీ మారిపోతున్నారు కానీ విద్య మాత్రం మారలేదు. Men of authority and education ministers change, but not the way. ఈనాడు మన భారతదేశం నందు Today in Bharat, 200 యూనివర్సిటీస్ ఉన్నాయి. there are 200 universities, 9,000 కళాశాలలు ఉంటున్నాయి. 9,000 colleges. కానీ 9 లక్షల అనగా 1 కోటి విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 1 crore students are being educated. కానీ ఈ విద్యావంతులకు కేవలము గ్రాడ్యుయేట్స్ గా చేసి ఈ సంస్థలంతా కూడా ప్రపంచానికి వదిలిపెడుతున్నాయి. All these students are merely graduated and released into the world. ఈ విశ్వవిద్యాలయాలంతా కూడా కేవలం యాంత్రికంగా మారిపోతున్నాయి. Universities have become mechanical. కేవలము ఒక విధమైనటువంటి మిషన్ అనగా వర్క్ షాప్ గా తయారైపోతున్నారు. It has become a sort of machinery workshop. వాళ్ళకు గ్రాడ్యుయేట్ చేయటము బయటికి పంపటము, గ్రాడ్యుయేట్ చేయటము బయటికి పంపటము. We graduate them and release to the outside world. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? What is their future? వారు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? What is their duty? వారి వల్ల దేశంలో కలిగేటువంటి లాభం ఏమిటి What is the profit to the nation? అనేటువంటి యొక్క విషయాన్ని ప్రభుత్వం కానీ లేక ప్రొఫెసర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ రిజిస్ట్రార్స్ కానీ విద్యాధికారులు కానీ ఎవరు కూడా దీన్ని విచారించడం లేదు. Either the government or the people, the society, professors, vice chancellor, registrar do not think in this line. విద్య యొక్క ప్రధానము ప్రమాణము ఏమిటనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. We have to recognize the objective education in the first instance. దేశానికి ఈ విద్య వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? What is the profit to the nation out of this education? సమాజమునకు ఉపయోగం కానటువంటి విద్యను చదివి ప్రయోజనం ఏమిటి? If it is not profitable to society, why should you ఈనాటి educate? విద్యలన్నీ కూడా నువ్వు కేవలము ఒక ఇంద్రియానికి బానిసగా చేసుకుంటున్నావు. The modern education will make you slave to your senses. కనుక నీవు సమాజమునకు సేవ చేయవలసినటువంటి విద్యావంతుడు ఈనాడు కేవలం ఒక సెన్సెస్ అనగా ఇంద్రియములకు బానిసైపోతున్నావు. Therefore, the educated man who should serve the society becomes a slave. చూసినప్పుడు కానీ విద్యార్థులు కానీ విద్యార్థినీలు కానీ ఏ విధమైనటువంటి యొక్క త్యాగభావం లేకుండా ఉంటుండాలి. In this world, either the professors or students have no sense of sacrifice. ఈ త్యాగం కూడా ఏ విధంగా ఉంటుండాలి? How should be this sacrifice? క్రియాశీలతతో కూడినటువంటి త్యాగం ఉంటుండాలి. You should sacrifice the sense of action orientation. ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపల ఉండినటువంటి యొక్క గుణమును మనం అభివృద్ధి గావించుకోవాలి. We should develop the quality out of practical knowledge. ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ అని అనేక రకమైన సబ్జెక్టులంతా కూడా అభివృద్ధి గావించుకుంటున్నారే కానీ ఏ సబ్జెక్టు ప్రధానమైనటువంటిది? We develop that discipline and this discipline subject wise. అన్నింటికి మూలాధారమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటి? What is the main subject? అన్ని విద్యలకు నిజమైనటువంటి విద్య ఏమిటి? What is the true in knowledge? చెట్టును కొట్టగలిసినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీరివేస్తే చెట్టు చస్తుందా? If one wants to kill a plant by merely cutting off the branches, will he die? కేవలము తల్లి వేరును కొట్టినప్పుడే చెట్టు కూలిపోతుంది. He should cut it at the grass roots, then it will die. అదే విధంగానే ఏ విద్యను నేర్చుతాం ఈ సమాజమునకు తనకు తన కుటుంబమునకు దేశమునకు ఒక ఉద్ధారమైనటువంటిది ఉపకారమైనటువంటి యొక్క కార్యములు చేయగలడు ఆ విద్యను మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we should acquire that kind of education which is beneficial to the society and the country. ఇప్పుడు కేవలము చిన్న చిన్న కాలువలు రివర్స్ వంటివి. All these forms of education are like tributaries rivers. కానీ సర్వ విద్యలకు మూలాధారమైనటువంటి ఆధ్యాత్మ విజ్ఞానం. The spiritual education is the correct form of education. అది ఏ సముద్రం వంటిది. It is an ocean. ఈ సర్వ నదులు కూడా సముద్రంలో లీనమైపోవాలి. All rivers merge into an ocean. కానీ ఈ రివర్స్ సముద్రంలో లీనం కాకుండా గ్రామాలపైన టముళ్లపైన పడి ఇవి కేవలం అన్ని విధాల కూడా ముంచి వేస్తుంటుండాలి. But the rivers don't merge in an ocean, but they go on marooning the towns and the ఈ village. జీవితం అనేటువంటి నదికి 2 గట్లు ఉంటుండాలి. This life which is the river has got 2 ఇది banks. ఆధ్యాత్మిక ప్రబోధం యొక్క ప్రధాన సారం. This is the essence of spiritual knowledge. ఒక్క గట్టు ఏమిటది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అష్టాక్షర నామం ఒక గట్టుగా ఉండాలి. On one side the bung happens to be the 8-lettered one, Shraddhavan Labhate Jnanam.
సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామము ఒక గట్టుగా ఉంటుంది. The other one happens to be 8-lettered one, Samsayatma ఒక Vinasya. గట్టు శ్రద్ధ, ఒక గట్టు సంపూర్ణమైన విశ్వాసము. రెండు ఉండినప్పుడే ఈ జీవితం అనేటువంటిది అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది. Therefore, on one side sincerity, other side doubtlessness, then the river of life would merge into the ఈ grave of an గట్టులే ocean. లేకపోతే ఈ ప్రవాహం ఎక్కడ కూలిపోతుంది? If there are no bunds on either side, what will దీనిని happen? భరించేటువంటి యొక్క స్థానం ఏమిటి? Who can bear that? అది సముద్రం ఒక్కటే. It's only ocean that కానీ can ఈనాడు contain. సముద్రాన్ని విస్మరించి We forget the ocean. ఈ నదిని గ్రామముల పైన పల్లెల పైన పడిపోయినప్పుడు పల్లెలు గ్రామములంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతాయి. But when the rivers flow across the villages, they will all be drowned and marooned. సర్వనాశనము గావిస్తుంది. Everything will be ruined. కనుకనే ఈనాడు సర్వనాశనములకు మూల కారణం ఏమిటి? What is that is responsible for total అనేక మంది ruin? విద్యావంతులు ఉంటున్నారు, There are many educated. అనేక మంది విద్యాధికారులు ఉంటున్నారు. There are many men of authority. కానీ ఇంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of all of them? ఎందుకు ఈ అశాంతికి అభివృద్ధి అవుతుండాలి? Why restlessness is ఎందుకు ఈ increasing? అక్రమాలు అన్యాయంలో అశాంతిని కూడాను అభివృద్ధి గావిస్తున్నారు? Why should there be injustice and restlessness సమస్త all over? అనాచారంలో కూడాను మూల కారణం ఆధ్యాత్మిక కోల్పోవటమే. For everything, all these sorts of ills, the loss of spirituality. is important. ఆత్మవిశ్వాసం లేనటువంటి జీవితం అదొక జీవితమా? Is it a life without that faith in self? కనుక తనను తాను మొట్టమొదట కాపాడుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore, one should uphold to protect సెల్ఫ్ oneself. సపోర్ట్. It should be support. సెల్ఫ్ సపోర్ట్ ఒకటి, Self-support సెల్ఫ్ one. కాన్ఫిడెన్స్ రెండవది, Self-confidence two. మూడవది సెల్ఫ్ సాక్రిఫైస్. The third one, self-sacrifice. ఇంతే కాదు, నాలుగవది కూడా ఉంటుండాలి. The fourth one is there. ఏమిటది? What's that? అది సెల్ఫ్ విశ్వాసము, ఆత్మవిశ్వాసము, That కాన్ఫిడెన్స్, is self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ Self-confidence. Self-confidence, self-support, సెల్ఫ్ సాక్రిఫైస్, self-sacrifice. సెల్ఫ్ రియలైజేషన్. Then self-realization. ఆ రియలైజేషన్ కావాలి. That ఆ self-realization is రియలైజేషన్ needed. లేనప్పుడు When that's not there, ఏ మాత్రము జీవితం అర్థం కానటువంటిది. you cannot understand mystery of life. మొట్టమొదట సెల్ఫ్ సపోర్ట్ మనం గావించాలి. Therefore, we need self-support. ఈ సెల్ఫ్ సపోర్ట్ చేసినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. The moment you have self-support, you'll develop ఈ self-confidence. సెల్ఫ్ సపోర్ట్ అభివృద్ధి అయినప్పుడు When you develop self-support, సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతుంది. then you're ready for ఈ సెల్ఫ్ self-sacrifice. సాక్రిఫైస్ అయినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ లభిస్తుంది. The moment there is self-sacrifice, you'll develop self-realization. కనుకనే మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు ఈ విధమైనటువంటి విద్యా విధానంలో ఉండాలి. Therefore, the human qualities should be there in our మా education system. విద్యార్థులకందరికీ అనేక పర్యాయం నేను బోధించాను. Swami taught many a time to students. రామాయణం రాసినటువంటి వాల్మీకి Valmiki composed Ramayana. రాములను రావణుని రెండిద్దరిని పోల్చుకొని He compared Rama and Ravana. మహాజ్ఞాని రాములు, Rama is man, one of గొప్ప his, విద్యావంతుడు రాముడు, Rama is highly educated. రావణుడు మూర్ఖుడు అన్నాడు. He considered Ravana as fool. కానీ ఎందుకు అతను మూర్ఖుడన్నాడు? Why did he call himself? రావణుడు 64 విద్యలు నేర్చాడు. Ravana has learned all the 64 Ravana, forms. Ravana has learned all 64 forms of education. కానీ రామ 26 విద్యలు మాత్రమే నేర్చాడు. But Rama has learned only 26. ప్రాకృతమైనటువంటి విద్యలు 26 నేర్చాడు. The worldly 26 forms of కానీ education. ప్రాకృతమైనటువంటి విద్యలు 64 నేర్చాడు రావణుడు. But Ravana has learned 16 ఇంత గొప్ప forms. విద్యావంతుడైనటువంటి వాడు మూర్ఖుడంతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance by calling him a fool? అది రాముని యందు 3 గుణములు ప్రధానంగా వచ్చేసాయి. In Rama there are mainly 3 qualities. సర్వే లోకహితేరత, సర్వే జ్ఞానోక సంపన్న, సర్వే సముదితాము గుణై. ఈ 3 గుణములు రాముని యందు ఉంటున్నాయి. These 3 qualities are present in Rama. కానీ ఈ 3 గుణములు రావణుని యందు లేదు. In Ravana all the 3 qualities are missing. రావణుడు ఇన్ని విద్యలు నేర్చి కూడాను ఇంద్రియానికి వశుడైపోయి దాసుడైపోయినాడు. Ravana with all his knowledge has become a slave to his కాబట్టి senses. ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు మూర్ఖుడే. If one is a slave to the senses, however knowledgeable he is a fool. నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్. Not only fool, 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 fool. ఈ గుణములు సరైనటువంటి గుణములు లేకపోతే ఇంకా ఆ విద్యలు దేనికోసం? When these qualities are not there, what for? నాలెడ్జీ. It's all bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జీ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు. This bookish knowledge will never help the country. ప్రాక్టికల్ నాలెడ్జీ లో ప్రవేశించాలి. Be ready for practical knowledge. కనుకనే రాములు దేవుడు కావడానికి కారణం ఏమిటి? What is the reason that made Rama God? ది క్వాలిటీస్ 6 numbers. The qualities are 6 in number. ఫస్ట్ The క్యారెక్టర్, The first character.
పిటి. pity. మూడవది నాన్ వైలెన్స్. Third, non-violence. ఫోర్త్ది కంట్రోల్ ఆఫ్ మైండ్. Fourth, control of the mind. ఫిఫ్త్ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. Fifth, control of senses. సిక్స్త్ ఫేమ్. Sixth, fame. ఈ 6 గుణములు ఉండటం చేతనే Because of all the 6 qualities మేడ్ రామ ది మ్యాన్ సుప్రీం అన్నాడు. that made Rama the man supreme. చూసారా, ఈ 6 గుణములు ఉండటం చేతనే మానవుడు దేవుడిగా మారిపోయాడు. With these 6 qualities, man became God. దీనిని చక్కగా విద్యార్థులు గుర్తించాలి. Students have to realize ఈ clearly. 6లో ఒక్కటైనా మనలో ఉంటున్నదా? Do have at least one among కానీ the 6. ఒక్కటి మాత్రం అందరి ఎందుకు విద్యార్థులు ఎందు చాలా పరిపూర్ణంగా ఉంటుండాలి. But one is present in full among all students. ఏమిటది? What's that? వైలెన్స్. Violence is present among students. ఇది మానవతా గుణముకు చాలా దూరమైనటువంటిది. It is not human ఇది quality. మానవునికి లక్షణమే కాదు, It is not the quality of a ఇది human being. మానవత్వానికి ఒక అవలక్షణం. It is the bad feature of mankind. కనుక వైలెన్స్ లో మనం చేరకూడదు. So we should never be violent. దేనివల్ల? Why? ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. అందరి యందు ఉండినటువంటి భగవంతుని పైన మన వైలెన్స్ ఎవరిపైన చేశాం? When God is present in everyone, why do you need to be violent? నీలో ఉన్నటువంటి ఆత్మనే నీ ఎదుటివాని యందు ఉంటున్నది. The Atma is in you, is present in the man in ఎదుటివాని front. ఉన్నటువంటి ఆత్మనే నీలందు ఉంటున్నది. The Atma in the man is as well in కాబట్టి you. నిన్ను నీవు నాశనం చేసుకున్నట్టే, నిన్ను నీవు అపహాసం చేసుకున్నట్టే, Therefore you are making fun of yourself, you are ruining నీవు yourself, నీవు కీడు చేసుకున్నట్టే. you are harming your own self. కానీ ఇది వైలెన్స్ అనేటువంటిది పరులను కూడా హింసింపజేస్తుండాలి. The violence will harm others too. కనునే వ్యాసుడు కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నాడు. So Vyasa said the essence of all Puranas, help ever, hurt never is the నీవు essence. హెల్ప్ చేయడానికి చేత కాకుండా పోయినప్పుడు నోరు మూసుకుని పడి ఉంది. If you can't help, shut your mouth. నీవు ఇతరులను హర్ట్ చేయకుండా ఉంటేనే గొప్ప హెల్ప్. Not hurting others is a big help. నీవు ఉపకారం చేయడానికి చేత కానప్పుడు అపకారం చేయవద్దు, అదే గొప్ప ఉపకారం. If you can't help, don't harm. That's a big help. కానీ ఈనాటి విద్యా విధానం నందు గురువులు ఈ యొక్క సత్యాన్ని బోధించడం లేదు. గురువులకు తెలియదు, శిష్యులకు తెలియదు. In today modern education, the teachers don't teach as they do not know యథా to గురు also తదా students. శిష్య. As is the teacher, so is the కనుక student. మొట్టమొదటి గురువులు కూడా ఈ సత్యాన్ని గుర్తించి వర్తించాలి. So teachers first of all know and conduct ఈ themselves. గురువులకు సరి అయినటువంటి ఒక సిలబస్ అంతా కూడా ప్రభుత్వం కూడా దీన్ని సరి అయిన రీతిగా ఏర్పరచాలి. The government also should see that these qualities are included in కానీ the పాపం syllabus. ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు. But the government is not aware of it even. ఇంకా ఈ సిలబస్ ఏ రీతిగా వారు నియమించగలరు? Well, how do you expect them to prescribe the syllabus? ఒక ప్రైమరీ స్కూల్ కు To a primary school, డిప్యూటీ ఇన్స్పెక్టర్ విజిట్ చేశాడు. deputy inspector came on visit. విజిట్ చేసి ఆ పిల్లల్ని ప్రశ్నించాడు. During his visit, he questioned. బాబు, రామాయణం ఎవరు రాశారా? He asked, boy, who composed Ramayana? అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, సార్ నేను రాయలేదు సార్, Then the boy said, sir, I did not write. బహుశా మా గురువు గారు రాసిండవచ్చు అన్నాడు. Perhaps my teacher must have written. ఏమిటండి మీరు రాసినారంటున్నారే, మీరు రాశారు ఈ రామాయణము అని ప్రశ్నించాడు. Then the inspector asked, all students say you ఆ wrote, గురువు teacher, గారు have you written? రామాయణం ఎవరు రాశారో? The teacher also doesn't know. అప్పుడు గురువు గారు చెప్పారు, సార్ క్షమించండి, మీరు రాసినట్టు వాడికి తెలియకుండా నా పేరు చెప్పాడండి అన్నాడు. Then the teacher said, pardon me, sir, the boy is not aware that you, the inspector, have written. ఏమిటండి ఈ తప్పు పని నేను చేశానా? He said, sir, have I committed that blunder? ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాసినవచ్చును అన్నాడు. He said, some education minister must have written. ఈ విధంగా మినిస్టర్లు మొదలుకొని, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ మొదలుకొని, ప్రిన్సిపల్ మొదలుకొని, టీచర్స్ మొదలుకొని, పిల్లలు మొదలుకొని అందరికీ విషయం ఏమిటో ఒక్కటి తెలియదు. Likewise, the ministers, the inspectors, రామాయణం the అంటే teachers ఏమిటి? don't know. భాగవతం అంటే ఏమిటి? మహాభారతం అంటే ఏమిటి అని భారతదేశంలో పుట్టి భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి 3 ప్రాణములు భాగవతము, భారతము, రామాయణము, ఈ 3 ప్రాణములనే పోగొట్టుకున్నప్పుడు ఇంక వీడు భారతీయుడు ఎట్లవుతాడు? Having been born in Bharat,
The three life principles, Ramayana, Bharata, Bhagavata, if they are forgotten, what is the use of your life? ఈనాటి విద్యార్థులు ఈ పవిత్రమైనటువంటి యొక్క ధర్మసూత్రములు ఏమాత్రము విచారించడం లేదు. The students are not bothered of these sacred principles. అధర్మము, అక్రమము, అనాచారము, అసత్యమనే సంబంధమైనటువంటి ఈ నావల్స్ చదువుతూ ఉంటుంటారు. They go through the novels containing all wicked actions ఈ and wrong critics paths. అంతా చదువుతూ ఉంటుంటారు. They read all sorts of books. పరీక్షల టైం ప్రారంభమైనప్పటికీ అప్పుడు పుస్తకాలు పట్టుకుంటారు. They start reading books at the time of అలాంటి examination. వారు పాస్ అయ్యి ప్రయోజనం ఏమిటి? What is the use in securing a కేవలం pass? ఇది మెటీరియల్ లైఫ్ గా ఉంటుండాలి. It's all a material life. ఇది దేశానికి ఏమాత్రం ఉపకారం కాదు. It will never help the country. ప్రియమైన విద్యార్థులారా, Dear students, మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో నేర్చుకున్నటువంటి విద్యార్థులందరికీ ఒక విధమైనటువంటి కంకణం కట్టుకోవాలి. all students of Sri Satya Sai Institute of Higher Learning సమాజంలో ప్రవేశించి must be determined to enter into భారతీయ society. సంస్కృతిని చాటాలి, ఇంటింటికి వంటికి చాటాలి. They should propagate the culture of Bharat. వాడను కూడా ఈ సంస్కృతిని చాటాలి. They should propagate the culture of Bharat all over. ఈ సంస్కృతియే ఈ దేశమునకు ఒక వెన్నెముక. This culture is the backbone of this country. ఇలాంటి సంస్కృతిని మీరు చాటలేకపోతే మీరు చదివి ప్రయోజనం లేదు. If you do not propagate culture of Bharat, your education is మీరు useless. కేవలం అపకారం చేసినటువంటి వారు అవుతారు. You will be harming the name of the నేను institute. కోరేది ఒక్కటే, We want only one. మీరు చదివినటువంటి చదువుకు, Your education చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు, to the institute where you study. మిమ్మల్ని ఈ విధంగా పోషించి ఏ విధమైనటువంటి నయా పైసా కూడాను మీ చేతుల తీసుకొనక మీకు చదువు చెప్పించినందుకు, For all the education you receive without any formal collection of fees, ఇది మీరు ఇవ్వాల్సినటువంటి గురు దక్షిణ. this is thing you have to offer in ఏమిటి turn. ఈ దక్షిణ? What is that? మీరు శాంతిగా ఉండి జగత్తులకు శాంతిని అందించండి. అదే నా యొక్క గురు దక్షిణ. You be in peace and make the world peaceful. That is the one మీ thing ద్వారా that. సమాజంలో ఏమాత్రం కూడా అశాంతి కలిగనివ్వకుండా చూసుకోవాలి. See that you will never make this society restless. అందరి యొక్క ఐకమత్యాన్ని మనం ఆశించాలి. We should desire unity. ఐకమత్యమే బలము. Unity is strength. అంతకంటే గొప్ప బలము లేదు. There is no other greater strength. 5 వేళ్లు చేరినప్పుడు ఎంతైనా మనం పని చేయవచ్చు. With all the 5 fingers put together, 10 it మంది can చేరి work. పని చేస్తున్నప్పుడు నా వెనుక 9 మంది ఉంటున్నారు అనేటువంటి ధైర్యం కూడాను మనకు అందిస్తుంది. When you have men behind, you will have all the courage to కేవలం work. చదువుల గురించి చెప్పి ప్రయోజనం లేదు. No use of talking about నిత్య education. జీవితంలో మనకు అవసరమైనటువంటి విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to know the essentials of life. కారణం ఏమనగా The reason, చదివిన చదువుకు నిత్య జీవితానికి సంబంధం లేకుండా there is no connection between the ఇది education కేవలం and the ఒక day life. గ్రంథములకు మాత్రమే ఒక అమితమైపోతున్నది అనగా లిమిట్ అయిపోతున్నది. It is restricted to books alone. చాలా మంది సైన్స్ పిల్లలకు తెలుసును. Many students of science know. లైబ్రరీలో పోతున్నారు. వాటర్ ఎట్లయింది అని ప్రశ్న వేసినప్పుడు If you ask the question, how is the water made? హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అయింది స్వామి అంటారు. They say, Swami, H2O, hydrogen, oxygen make water. కానీ ఆ విధానము నీవు గ్రంథము ద్వారా తెలుసుకొని నీ యొక్క లైబ్రరీ లోపల మీరు చూసుకుని ఉంటున్నారు కానీ లాబొరేటరీలో దీన్ని పరిశీలన చేశారు. You go through all the combination, the constituents of water, కానీ study అది that in నిత్య library. జీవితంలో ఏం ఉపయోగం లేదే. But what is the use in daily నీ life? భోజనానికి కూర్చున్నప్పుడు నీకు దాహం ఏర్పడినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి తాగుతున్నావా? When you sit there at the dining table, do you combine hydrogen, oxygen and make water and drink? లేదు, అది కేవలం లాబొరేటరీకి మాత్రమే సంబంధించినటువంటి. It is just confined to కనుక laboratory. మీరు చదివినటువంటి చదువులు కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కి మాత్రమే సంబంధించింది. సమాజంలోకి ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటుండాలి. So this education we received is limited to the institute but not to the మనం society. పుట్టినది, పెరిగినది, జీవించినది, అంత్యమవున్నది కూడా సమాజమునందే. Therefore birth and sustenance and elation is in కనుక society. సమాజములకు సరైనటువంటి సహాయం చేయాలి. Therefore we should render service to సమాజములకు society. తగినటువంటి యొక్క ఉపకారం చేయాలి. We should help everybody. సమాజంలో మనము ఒక వ్యక్తులమని భావించాలి. We should feel that we are parts of సమాజ society. గౌరవమే పోతే నీ గౌరవం కూడా పోయినట్టే. When the society loses respect, you lose the respect. కనుక మొట్టమొదటి ఈ రెస్పెక్ట్ నీవు సెల్ఫ్ సపోర్ట్ నీవు సంపాదించుకో. Therefore respect depends on self-support. నీపైనే నీకు సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఇతరులు ఏ రీతిగా నీవు విశ్వసించగలవు? If you cannot support yourself, how do you have faith in నిన్ను others? నీవు విశ్వసించాలి. You have సెల్ఫ్ faith in- కాన్ఫిడెన్స్. Self-confidence is ఈ important. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఇతరులు కూడా నువ్వు విశ్వసించడు. The one without self-confidence will not have faith in others. కనుక మొట్టమొదటి సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. Therefore develop self-support and ఇవి self-confidence. రెండూ లేకపోతే Without these two, సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేరు. impossible to sacrifice ఈ yourself. సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేకపోతే When you do not self-sacrifice, సెల్ఫ్ రియలైజేషన్ కోట్ల మైళ్ళు దూరంగా ఉంటారు. the self-realization will be far off, crores of miles. అనేక మంది అడుగుతుంటారు వాట్ డూ యూ వాంట్ అని అడిగినప్పుడు ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్. Many ask, what do you want? And they say, I want self-realization. ఇది మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయలు కాదు.
It is not the one available like ఇంత vegetable in the సులభంగా market. లభించేటువంటిది కాదు. It's not the one that you get served. మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో. But first develop self-confidence. అప్పుడే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. Then you will attain ఎప్పుడు సెల్ఫ్ self-satisfaction. సాటిస్ఫాక్షన్ వచ్చిందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు. Then where there is satisfaction, there will be sacrifice. అప్పుడు నీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. That leads to self-realization. పునాదులే వేయకుండా గోడ కడితే అది నిలుస్తుందా? Without foundation, you cannot raise the ఈ wall. గోడ కట్టకుండా పోయి టాప్ వేస్తే అది ఉంటుందా? When you don't raise the wall, the అది roof టాప్ can't stand. లేనటువంటి ఇంట్లో మనం జీవించడానికి సాధ్యమవుతుందా? Without the roof, can you live there? ఇల్లే కాదు, అది ఇల్లే కాదు. It's no house at all. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, Self-confidence is the సెల్ఫ్ foundation. సాటిస్ఫాక్షన్ వాల్, Self-satisfaction సెల్ఫ్ wall. సాక్రిఫైస్ రూఫ్, Sacrifice roof. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is the life. నాలుగింటి యొక్క ఏకత్వంలో సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్. In all the five, self is common. ఆ సెల్ఫ్ అనగా ఏమిటి? What is the self? నీ దేహమా? Is the body, నీ మనసా? mind, నీ బుద్ధియా? or నీ intellect, చెంచా? కానే కాదు. or senses? No. సెల్ఫ్ అనగా ఆత్మనే సెల్ఫ్. The self is Atma. కనుక అట్టి ఆత్మవిశ్వాసాన్ని ఈనాడు దూరం చేసుకుని You are away from self-confidence today. కేవలం గ్రంథపరిచయమైనటువంటి పుస్తకాధారాన్ని నువ్వు తీసుకొని You rely on the textual knowledge. తద్వారా యూనివర్సిటీలో ఇచ్చేటువంటి పట్టాన్ని చేతులు పట్టుకొని You receive the degrees from the university. ఆఫీస్ కు సర్వీస్ పోతున్నాడు. You just go around the offices in search of a job. ఎంతమందో ఎంప్లాయ్మెంట్ దీనికంతా కూడాను ఎంతో రాస్తున్నారు, Many register there in అప్లై employment. చేస్తున్నారు, They apply. కానీ నో రిప్లై. But for these, they apply but no reply. దీని వల్లనే నాన్ ఎంప్లాయ్మెంట్ అధికమైపోయింది. For this reason, unemployment is ఈ more. నాన్ ఎంప్లాయ్మెంట్ కావటం చేతనే అనేక మంది విపరీతమైన మార్గాల్లో ప్రవేశిస్తున్నారు. Because of this unemployment, many take the wrong path. దొంగలంతా వీండ్లే, All of them are thieves. హైజాకర్స్ అంతా వీండ్లే, Hijackers are they. కిడ్నాపర్స్ అంతా వీండ్లే, Kidnappers. అందరూ చదువుకున్న వాళ్ళే. All are educated. కారణం ఏమిటి? What is the reason? వీళ్ళకు తగినటువంటి పనిని అందించలేకపోవటమే మూల కారణం. They have not been given the work. కానీ పనులు మాత్రం అందించడం లేదు. కానీ ప్రభుత్వం కాలేజీలు మాత్రం స్టార్ట్ చేస్తున్నాయి. They don't give them job, but government starts colleges. చాలా తప్పు. It's a big mistake. మన ప్రపంచంలోకి ఎంతమంది అవసరమో దానికి తగినటువంటి దీనిగా మనం ప్రయత్నించాలి. If there should be need-oriented education, take ఏమిటి steps. ఈ చదువు? What is this education? చదువులన్నీయు చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. Having learned, it is the foolish one who doesn't know one's own self. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. Having learned, a mean man will never give up his mean habits. తరచి చదువ తర్కవాదమే కాని The education is just the argumentation. పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. He will not have comprehensive చదువు knowledge. చదివి చావంగనేటికి Having been educated, why should you die? చావు లేని చదువవలయు. You should study that way so as to be immortal. ఈ చచ్చే చదువు అంతా మనకు. Why should we study to die? దీని వల్ల ధనం వస్తుంది. You get money. ఈ ధనం వల్ల కొంతకాలం సుఖిస్తావు. With this money you'll be happy. తర్వాత చచ్చిన తర్వాత ఏం సుఖిస్తావు? After death, how ఆ do you be ధనాన్ని ఏం happy? చేస్తావు? What do you do with the money? అందువల్లనే So, ఒక వ్యక్తి గ్రామాన్ని ఉచ్చరిస్తూ కూర్చున్నాడట నదీ తీరంలో. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రచ్చతి దుఃఖం కరణే నహి నహి రచ్చతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం. ఓ మూఢుడా, నీ గ్రామాన్ని చదువుతున్నావు, ఎంతో నీవు పాణి గ్రామాన్ని నీవు ఉచ్చరిస్తున్నావు. ఈ గ్రామం వల్ల వచ్చే ఫలితం నీకేమిటి? oh foolish man, you are going through the grammar written by Pani. ఈ గ్రామర్ వల్ల నాకు గొప్ప పండితునవుతానని జవాబు చెప్పాడు. The reply is, because of this knowledge in the ఈ rules of grammar and పాండిత్యం the వల్ల scholar. వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? What is the use out of it? మహారాజుల దగ్గర నేను ఒక గొప్ప పాండిత్యం వహిస్తానన్నాడు. He will say that he will exhibit his scholarship in ఈ front of the పాండిత్యం emperor. వహించడం వల్ల నీకు లభించేటువంటి ఆదాయం ఏమిటి? Then what is the profit out of it? మహారాజు గారు నాకు దండిగా దానం ఇస్తారు, ధర్మం ఇస్తారు, ధనం ఇస్తారు. The king will pass on lots of wealth.
ఆ ధనం వల్ల నీవు ఏ సుఖం కలుగుతాది? What sort of happiness you get out of నేను money? నా కుటుంబం సుఖంగా జీవిస్తాము అన్నారు. I and my family will be happy. ఎంతవరకు జీవిస్తావు How అన్నారు. long? నేను బ్రతికినంత కాలము సుఖంగా జీవిస్తానన్నాడు. Till the last I will be ఆ happy. తర్వాత నీకు ఈ ధనం ఏం చేస్తుంది? Later, what will it do? తెలియదు అన్నాడు. I do not know. ఇంత మాత్రం తెలియనటువంటి వాడు ఈ చదువు యొక్క ప్రయోజనం ఏమిటి? If you don't know what is the fun of all the ప్రతి education, మానవుడు కూడా కోటీశ్వరుడు మొదలు కూడా కూటి పేద వరకు కూడా సత్యంత వరకు తింటున్నాడు, బతుకుతున్నాడు. right from the millionaire to pauper, they eat and drink. Right from కట్టగడిపి birth వాడు to death. వస్తున్నాడు, వీడు వస్తున్నాడు. He dies and so too he. ఈ యొక్క పూర్ణత్వములకు ఏది యొక్క కారణం? What is that is responsible for? కానీ అది శాంతి, శాంతి, శాంతి. That is peace. దేహం మరణించిన తర్వాత కూడా ఆత్మకు శాంతి కావాలి. Even after the death of the body, peace is needed for the spirit. ఆ శాంతి నిజమైన శాంతి. That peace is the ఆ true శాంతి peace. మనకి ఎప్పుడు లభ్యమవుతుంది? When do we acquire it? ఐ వాంట్ పీస్, 3 అక్షరాలు, 3 పదాలు. I want peace, 3 words. ఐ వాంట్ పీస్, I want peace. ఐ ఈగో, I ego. వాంట్ డిజైర్. Want desire. వీటిని చంపేస్తే పీస్ నీకు అక్కడ నిలుస్తుంది. With these two, how do you expect to be peaceful? కనుక నీ పీస్ నీ దగ్గరనే ఉంటుండాలి. The peace is in you. ఇప్పుడంతా నీవు పీస్ని పీసెస్ చేస్తున్నావు. But you are making peace into pieces. కనుక చదువుల వల్ల మనకు శాంతి రాదు. You can never be peaceful out of ఎలాంటి చదువు education. చదవాలి? What ఈ sort of- లౌకిక చదువులతో పాటు Along with the worldly education, ఆధ్యాత్మిక చదువు కూడా ఉంటుండాలి. the spiritual education is ఆధ్యాత్మిక needed. చదువుతో పాటు Along with the నైతిక spiritual, సుఖం కూడా, నైతిక చదువు కూడా ఉంటుండాలి. the moral education is necessary. ఈ మోరల్ ఎడ్యుకేషన్ లేకపోతే ప్రయోజనం లేదు. Without moral education, it is కానీ no ఈనాటి useless. మోడర్న్ బాయ్స్ మోరల్ ఎడ్యుకేషన్ ఏమాత్రం అర్థం కాదు. The modern boys have no knowledge of moral ఇది principles. మోరల్ ఎడ్యుకేషన్, ఇది మోడర్న్ ఎడ్యుకేషన్. This is moral education, while this modern education. మోడర్న్ ఎడ్యుకేషన్ ఎలాంటిది? స్పిరిట్ ఆఫ్ లవ్. The modern education is around the splitting of love. మోరల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఆఫ్ లవ్. But the moral education is the spirit of love. కనుక స్పిరిట్ ఆఫ్ లవ్ ని మీరు సంపాదించుకోవాలి. To acquire the spirit of love. స్పిరిట్ ఆఫ్ లవ్ ప్రధానం కాదు. Not the spirit of love that's important. చదవవలసినటువంటి చదువు ఆధ్యాత్మిక చదువుతో పాటు లౌకిక చదువు కూడా మీరు చేసుకోండి. Along with the spiritual knowledge, have the worldly knowledge too. ఇది ఈ విధంగా చెప్పేటువంటి స్వామి ఎందుకు విద్యాలయం స్థాపించాడు అని మీరు అడగవచ్చు. You may put a question, when Swami says so, why should we start institutions? సబ్జెక్ట్స్ అంతా కూడా ప్రవేశపెట్టారని అడగవచ్చు. You may ask why there are subjects like this. కానీ ఈ యొక్క విద్యా సంస్థ అనేటువంటిది విద్యా గ్రామం కానీ కొంత మన యొక్క యూనివర్సిటీ తత్వం కానీ ఇవన్నీ స్థాపించడానికి కారణం ఏమిటి? What is the reason behind establishing these institutes and colleges? ఈ విధమైనటువంటి కళాశాలలు విశ్వవిద్యాలయములే ఏర్పరచకపోతే మీరెవ్వరూ ఇక్కడికి రారు. When these colleges and universities are not started, no one will come here. యశోద కృష్ణుని పట్టాలని అనేక రకములుగా ప్రయత్నం చేసింది. Yashoda made several attempts to catch hold of Krishna, కానీ అతన్ని పట్టడానికి సాధ్యం కాకపోయింది. but she could not catch him. చెప్పింది కృష్ణునికి, So she told కృష్ణ ఎందుకు ఇంత గోల చేస్తున్నావు? Krishna, రేపల్లంతా కూడా నీ వల్ల చాలా అశాంతిగా ఉంటుండాలి. Krishna, why are you so mischievous? Why are ఎందుకు you- ఇతరుల ఇంటికంతా నీవు పోయి ఈ వెనంతా దొంగిలించి యశోద కుమారుడు దొంగ దొంగ అనేటువంటి ఈ చెడ్డ పేరుని ఎందుకు నీవు సంపాదిస్తున్నావు? Why do you step into others' houses in the neighborhood and steal their butter, get the name of a thief? పెట్టినది తినవు, నే పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్నలో గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. నేను పెడితే తినవు. మన ఇంటి వెన్న నీకు అసహ్యంగా ఉంటుంటాదా? పొరుగింటి వెన్న నీకు చాలా రుచిగా ఉంటుందా? ఎందుకు నీ విధంగా పోయి దొంగ అనేటువంటి పేరు నీవెందుకు సంపాదించుకుంటావు? You don't eat the butter I sell, but you enter into the neighborhood and steal the butter. Is it so ఇంకా delicious? ఇలాంటి రహస్యాన్ని చెప్పే నిమిత్తమై కృష్ణుణ్ణి పట్టాలని ప్రయత్నం చేసింది. She wanted to catch hold of Krishna. చిక్కలేదు. She couldn't. కొట్టాలని ప్రయత్నం చేసింది. She wanted to beat him. చిక్కితే కదా కొట్టడం. Whereas she couldn't catch, she couldn't beat. కనుక కృష్ణుడికి ఏది ప్రీతి? What is that Krishna like? వెన్న ప్రీతి. He likes వెన్నను butter. ఒక చేతిలో పెట్టుకొని With butter on one hand, కర్ర మరొక చేతిలో వెనక దాచుకొని with the stick on another hand hidden behind. రా, రా, ఇదిగో ఈ వెన్న అని చూపించుతూ వచ్చింది. Said Krishna, come on, here's వెన్నను butter. చూసి కృష్ణుడు దగ్గరకు వచ్చాడు. Krishna came so near, looked చేయి at the butter. పట్టుకుంది, కర్రతో దెబ్బలు కొట్టింది. She caught hold of his hand and she has beaten him with the stick. కనుక మీకు ఈ లౌకిక చదువులంతా చాలా ఇష్టం కనుక దానిని ఒక చేతిలో మీకు చూపించి మిమ్మల్ని ఆకర్షింపజేసుకొని తిరిగి ఆధ్యాత్మికమైన కర్రతో కొడుతుంది. As
As you like the worldly education, this is shown to attract you, and then the training thereafter. మీకంతా కూడా నీ లౌకిక విద్యలే చాలా ప్రీతి. You love this worldly education, ప్రీతికరమైనటువంటి లౌకిక విద్యను చూపుతూ showing all that you love, తద్వారా ఇక్కడ రప్పించుకొని make you come here ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని ప్రవేశపెట్టారు. and see that you step into ఈ spiritual life. లౌకికము ఆధ్యాత్మిక రెండింటి యొక్క ఏకత్వం చేయటమే స్వామి యొక్క సంకల్పం. Swami's will is to unify the spirituality and worldly knowledge. అందుకోసమని మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. It is for that purpose free education is offered. ఒక్కొక్క డిగ్రీ బాయ్స్ కంతా కూడాను, ఆర్ట్స్ బాయ్స్ కంతా కూడాను, ఒక్కొక్క బాయ్ హెడ్ కంతా కూడాను 60,000 ఖర్చు పెడుతున్నాం. Per head 60,000 rupees are spent. సైన్స్ పిల్లలకంతా కూడా 90,000 ఖర్చు అవుతా ఉంది. Each science student needs ఎందుకంటే 90,000. ఈ కెమికల్స్ ఈ ప్రాక్టికల్స్ చాలా ఖర్చు ఉంటుంటాది. A lot of expenditure to buy ఈ విధంగా the chemicals. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని విధాలా మిమ్మల్ని ప్రేమించి ఇన్ని విధాల దగ్గర చేర్చుకొని ఈ విధంగా చదువు చెప్పిస్తున్నామంటే దేనికోసము? So much money is spent and education is దీనివల్ల important. వచ్చేటువంటి ఆదాయం కానీ నాకు లాభం కానీ ఏమీ లేదు. Swami gets no profit out of you. కానీ మీ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని, But only with a view to make your life ఈ ideal. ఆధ్యాత్మిక తత్వాన్ని మీలో నింపి Filling you with spirituality. లౌకికమైన ప్రవర్తనలో ప్రవేశపెట్టి Make you behave in the world. లక్ష్యము ఆధ్యాత్మికము, The aim is spirituality. లోకము పారమార్థికం, ప్రపంచ పరిస్థితి. This world is the present position. కనుక ఆత్మ లక్ష్యంలో నీవు ప్రకృతిని అనుభవించు. Keeping the Atma is the aim experience in this తప్పు లేదు, world. తప్పు లేదు. No mistake. కనుక రెండింటి యొక్క ఏకత్వాలు చేరినప్పుడే నెగటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి. Both should combine like negative and positive. కనుక ఈ రహస్యాన్ని మీరు కూడా నువ్వు గుర్తించుకొని వర్తించండి. You have to recognize the truth and conduct yourself. కేవలం మీరు చదివినటువంటి చదువుల వల్ల Out of the education you have, దేశానికి ఎంతైనా కూడా నువ్వు మేలు చేకూరుతుంది. the country will prosper. మీరు నిజముగా ఒక విధమైనటువంటి దీక్షను పూరితే మీరు చేయలేనిటువంటిది ఏమీ లేదు. If you have thorough determination, there is nothing you cannot achieve. అయితే విద్యార్థులారా ఒక చిన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి. But students understand the simple point here. విద్యార్థుల లోపల ఈ విధమైనటువంటి పాలిటిక్స్ ని ప్రవేశపెట్టకండి. In student community, there should not be politics. మీరు పాస్ అయిపోయి డిగ్రీ తీసుకొని ఒక అధికారంలో పోయినప్పుడు అప్పుడు మీ ఇష్టంగా మీరు పోవచ్చు. The moment you pass and leave the institution, you can behave as you like. విద్యార్థి దశ యందు మాత్రమే ఈ యొక్క పాలిటిక్స్ లో రాజకీయాల్లో ప్రవేశించకూడదు. So long you are students, never step into politics. దానివల్ల రెండింటికి హీనుడైపోతావు. Therefore you lose both. కనుక నీవు ఉభయ భ్రష్టుడైపోతావు. You will be losing both of them. నీకు దేశానికి కావాల్సినటువంటి సహాయం చేయి, You serve this society. సమాజానికి కావాల్సిన సహాయం చేయి, You render service to కుటుంబానికి society. తగినటువంటి సహాయం చేయి, You do it appropriately. స్నేహితులకు తగినటువంటి సహాయం చేయి. You do help to your friends. దీంతో ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. There's no objection to that. కానీ But రాజకీయాల్లో మాత్రం ప్రవేశించకూడదు. never enter into politics. విద్యావంతులైన తర్వాత After education, ఉద్యోగంలో చేరిన తర్వాత after నీకు ఇష్టమైతే ఈ సత్యాన్ని రాజకీయంలో ప్రవేశపెట్టి తద్వారా దేశాన్ని ఉన్నత స్థాయికి తెప్పించండి. after completing your education, after taking a job, realize this truth in politics. కానీ మనం స్వాతంత్రాన్ని ఎందుకు కోరాం? Why did you want independence? భారతీయులు మాత్రమే ఉండాలని, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వాడు ప్రవర్తిస్తున్నారని, పరదేశీయులు దీంట్లో మనం ప్రవేశించకూడదని, పరదేశీయులు స్వాధీనంలో ఉండకూడదని స్వాతంత్ర్యం కోసం ఎంతనో త్యాగాలు చేస్తూ వచ్చారు. Many struggled and sacrificed for this independence because we want to preserve the culture of this స్వాతంత్రం country. వచ్చింది, And we got independence. కానీ దురదృష్టవశాత్తు ఐకమత్యం చెడిపోయింది. But unfortunately we lost unity. స్వాతంత్రం వచ్చి ప్రయోజనం ఏమిటి? What is the use of ఆనాడు independence? తెల్లవారు మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చారు, You were harmed by white తెల్లవారు men. నల్లవారిని బాధ పెడుతూ వచ్చారు. Today black ఇప్పుడు people, నల్లవారినే బాధ పెడుతూ వస్తున్నారు. the black people are harming the black people only. ఏంటి ఈ స్వాతంత్రం యొక్క ప్రయోజనం? What is the use of independence? ఐకమత్యం కావాలి. Unity is needed. ఈ యూనిటీ లేకపోతే ఎన్ని స్వాతంత్రాలు వచ్చినప్పటికీ ఏమీ ప్రయోజనం లేదు. Without unity there is no use of this independence. కనుక ఈ స్వాతంత్రాన్ని మీరు సరైన అర్థములుగా గుర్తించి ఆ స్వాతంత్రానికి తగినటువంటి విలువను అందించాలి. So know the proper meaning of the independence and attach value. ఈనాడు మీరు ప్రామిస్ చేశారు, Today you made a promise. వైస్ ఛాన్సలర్ చెప్పినవంతా ప్రామిస్ చేశారు. You repeated what all that ఈ stated ప్రామిస్ by Vice అంటే ఏమిటి? Chancellor. ఈ వాగ్దానం అంటే ఏమిటి? What is that? కానీ ఇప్పుడు ప్రపంచంలో వాక్ దానం అంటే వాక్కును మాత్రం దానం చేస్తున్నారు. They simply offer the word as an act of charity. అది కాదు దానము. It's not ఈ one. ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్. హృదయాన్ని దానం చేయాలి.
You have to offer your heart as an act of హృదయపూర్వకంగా charity. దానం చేయాలి. You have to offer. అదే వాక్కు దానం. హృదయం నుంచి వాక్కులో ప్రవేశించి వాక్కులో నుంచి హస్తంలో ప్రవేశించాలి. You have to say and do charity wholeheartedly and do అప్పుడే it. త్రికరణ శుద్ధి ఏర్పడిపోతుంది. Then there will be unity of the three. కనుక ఈ యొక్క కాన్వకేషన్ లో మాత్రం మీరు వాగ్దానం చేసి బయట పోయిన తర్వాత వీరికి విరుద్ధంగా నటించినారంటే ప్రవర్తించినారంటే ఇంతకంటే పాపం మరొకటి. Therefore, if you make promises during the time of convocation and behave in the opposite way, సాధ్యమైనంత వరకు కూడా మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ప్రాణాన్నైనా త్యాగం చేయండి. therefore to keep up the promise, ready to కానీ sacrifice your life. వాగ్దానాన్ని మాత్రం మరవకూడదు. But never forget the promise. కనుక ఇలాంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క విద్యను మనము హృదయంలో నింపుకొని సమాజంలో ప్రవేశపెట్టి దేశాన్ని సంరక్షించండి. And therefore, keep and preserve this truth and eternal truth and protect the దేశంలో country. అపకారం అనేటువంటి భావం కలలో కూడా తలంచకూడదు. Never dream harming the country. మన దేశం దీన్ని రక్షించాలని ఏ దేశం వాళ్ళు ఆ దేశం యొక్క అభిమానాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు, తప్పులేదు. People of different countries to struggle for their countries. కానీ కన్న తల్లిని వదిలిపెట్టి సౌతి తల్లిని మాత్రం ప్రేమిస్తున్నాం ఇప్పుడు. But you leave your own mother and you love your stepmother. ఈ దేశం యొక్క క్షేమాన్ని విస్మరించి ఈ విదేశీయుల యొక్క క్షేమాన్ని కోరుతున్నాము. You forget the progress of your country. ఈ దేశాన్ని విదేశాన్ని సర్వదేశాన్ని కూడా నువ్వు అభిలషించు. You desire the progress of all countries. సర్వదేశాన్ని నీవు ఆశించు. You also expect లోక సమస్త సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అన్ని దేశములు కూడా సుఖంగా ఉంటుండాలి. let all countries be happy. ఇలాంటి విశాలమైనటువంటి భావాన్ని మన యొక్క ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని మీరు వెళ్ళాలి. You should learn these broad feelings in our institute. ఇది స్వామి అందించేటువంటి ప్రధానమైనటువంటి ప్రేమ సందేశం. This is the message of love of Bhagavan. విద్యార్థులారా, Students, మీరు తలుస్తున్నారో లేదు whether you know or not, కానీ ఈ భరతమాత మీ నిమిత్తమై ఎంత పరితపిస్తుంటున్నదో మీకు తెలియదు. you don't know how this Mother Bharat is crying. You don't know. కానీ మేము భారతదేశంలో పుట్టాము అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. You are not recognizing the basic fact that you are born in మీ Bharat. నిమిత్తమై భరతమాత కావలసినంత సంపదను దాచిపెట్టింది. The Mother Bharat has hidden so much of ఆ treasure for you. సంపదకు లిమిటే లేదు. It is limitless. ఏమిటి ఆ సంపద? What is that wealth? విజ్ఞానం సంపద, విజ్ఞానం సంపద, Science sampada. ఆధ్యాత్మిక సంపద. Spirituality. అదే మీ జీవిత రస సంపద. That is the essence of ఈ wealth. సంపదను మీకు కావలసినంత పెట్టుకుని ఉంటుంది భరతమాత. Bharat Mata has got lots of the treasure. విదేశీయులు వచ్చి దానిని అనుభవిస్తున్నారు కానీ స్వదేశీయులు దాన్ని అనుభవించడం ప్రయత్నించడం లేదు. Foreigners experience but not the natives. అందరూ అనుభవించండి. All should enjoy. ఇది బృందావనం అని అందరిదే, గోవిందుడు అందరి వాడేదే. Vrindavan belongs to everybody and Govinda belongs to everybody. సర్వులకు అధికారం ఉంటుండాలి. Everyone has ఏ authority. దేశీయులను కూడా దీన్ని అనుభవించవచ్చు. If foreigners can enjoy. కనుక మీరు అనుభవించి ఆనందించి మీ తోటి మానవులకు దీన్ని పంచిపెడతారని నేను ఆశిస్తున్నాను. Swami expects that you should learn, experience and share with everybody. కనుక విద్యార్థులారా, So students, మీరు చదువుకున్నందుకు విద్యార్థులు అనుకుంటంతో ఒక అర్థం కూడా గుర్తించాలి. having been educated, you should know the meaning of student. అర్థైతి విద్య. The one who expects education is Vidyartha. సా విద్య ముక్తే. మానవత్వాన్ని విముక్తి గావించేటువంటి విద్య నిజమైన విద్య. True education is that which takes you above the human level. మన యొక్క మానవత్వానికి విలువను సంపాదించుకోవాలి. We should attain the value of this human life. సమాజంలో వెళ్లి అల్లరిగా చిల్లరిగా నీవు ప్రవర్తించినావంటే తల్లిదండ్రులకు అపకీర్తి ఇచ్చిన వాడవుతావు. If you behave in a cheap way in society, you will be putting your parents to disrepute. అపకీర్తిని తెచ్చిన వాడవుతావు. You will be bringing bad name. తల్లిదండ్రులకు మొట్టమొదటి కీర్తిని తెప్పించండి. You get a good name for your parents first. అందువల్లనే ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. So Prahlada said, నారాయణ్ణి విశ్వసించినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada had faith in Narayana. నామరూపాన్ని విశ్వసించినటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu had faith in Narayana. ఇందుగలడు అందులేడని సందేహం వలదని భజించినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada chanted the glory of the Lord. ఎందు చూసినా విష్ణువే కానీ విష్ణువు లేడని వాదించినటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu argued there is only world but there is no God. కట్టగడపటికి ఎవరికి ఏ విధమైన గతి లభించిందో మీకే తెలుసు. You know what happened at the end. ప్రహ్లాదుడు పరమాత్మ సన్నిధిని పొందాడు. Prahlada attained the proximity to the divine. హిరణ్యకశిపుడు దుర్గతిని పొందాడు. Hiranyakashipu is completely lost. కనుకనే భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు చెప్పాడు, God is everywhere. That's what Prahlada said. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. The father cannot be happy by begetting a son. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
The father cannot be proud by beginning his పుత్రుని son. కనుగొని పొగడగా When other society praise him, పుత్రోత్సాహంబునాడు పొందుగాదే. then only he will be happy about his son. పుట్టినప్పుడు కాదు మనం చక్కెర పంచుకోవాల్సింది, Not the sweet distribution at the పుట్టినప్పుడు time కాదు of మనం birth. మిఠాయి పంచవలసింది, It's not the sweet distribution. పుట్టినప్పుడు కాదు మనం పొప్పర్మెంట్ పంచవలసింది. It is not the ఎప్పుడు distribution. సత్కీర్తి తీసుకొస్తానో అప్పుడు మనం పొప్పర్మెంట్ పంచాలి, స్వీట్స్ పంచాలి. We have to distribute the sweets when he earns a good name. అంతవరకు వీడు పుట్టినవాడని మనం భావించకూడదు. Till then we cannot consider him. ఉన్నాడు ఒక వ్యక్తిగా మంచి కీర్తిని సంపాదించాలి, You should get a good name. అప్పుడే వీడు పుట్టినందుకు సార్థకం. That is redemption for your birth. కనుక మీరు పుట్టినందుకు మీ పట్టణానికి వెళ్లి ఇల్లు ఇల్లు కుక్కల వలె, పిల్లల వలె, ర్యాట్ వలె, క్యాట్ వలె తిరగకూడదు. Having been born, don't move about like cats and rats, house to house. మీరు మానవులం. We are human beings. ఇల్లు తిరిగేటువంటిది ర్యాట్స్, క్యాట్స్. The one that moves house to house is cat and a rat. కనుక ఈ విధంగా మనకు పని లేదు, ఇల్లు తిరుగుతున్నారు, ఎవరు చిక్తే వారితో ప్రవేశిస్తున్నారు, కానీ అది మంచిది కాదు. You have no job and you follow everyone. That's not అలాంటి good. అపకీర్తి కంటే కూడా మరణమే మేలు. Death is better than getting a bad name. కనుక ఇలాంటి ఇగ్నరెన్స్ అనేటువంటి మనం ప్రవేశించకూడదు. We should not have such a Death is friend. better than the ignorance. Death is better than ignorance. కనుక మనము ఈ విజ్ఞానించు అమాయకత్వంలో కానీ, లేక గర్వంతో కానీ, లేక అహంకారంతో కానీ, ఇంకే విధమైన అసూయతో కానీ జీవితాన్ని వ్యక్తం చేయకూడదు. Therefore, we should never waste our life because of ego ఎవరు and నీ ignorance. ఫ్రెండ్స్? ఎవరు నీ ఫ్రెండ్స్? Who are your friends? ఈ ఫ్రెండ్స్ అంతా నిజమైనటువంటి ఫ్రెండ్సా? Are they your true friends? నీ తండ్రి చక్కగా అధికారంలో ఉండినంత వరకు, So long your father నీ in పాకెట్ position. ముందుకు డబ్బు ఉండినంత వరకు, When you got pocket full of హలో money, హలో 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 అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తుంటారు. you'll have hundreds of friends saying hello, కానీ hello. తండ్రి రిటైర్డ్ అయిపోతానే, The moment father retires, జోబీలో డబ్బు తగ్గిపోతానే the pocket is empty. హలో అని కూడా అనరు, గుడ్ బై అని కూడా చెప్పరు. They don't say even goodbye. నిన్ను తప్పించుకుని తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. They will try to escape, ఇది నీ avoid ఫ్రెండ్స్ you. కాదు. అన్ని సమయములందు కూడాను గాడ్ ఒక్కడే, విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ. At all times God is one, with you, in you, around you, above you. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండినప్పటికీ దైవం నిన్ను వదలడు. Under any circumstances you may be, God కాబట్టి will never నిత్య leave you. సత్యమైనటువంటి యొక్క దైవంతో నీ ఫ్రెండ్షిప్ కావాలి. కానీ So you should have developed friendship towards God. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్. The other things are temporary నీవు friendship. చదివినందుకు ఆ చదువుకు తగినటువంటి విలువను అందించాలి. You should attach value appropriate అదే to నీ education. విలువ, That is true అదే value. మానవతా గుణము, That is human అదే value. మానవతా విలువ. That's human value. అలాంటి మానవతా విలువలు మీరు సంరక్షించుకొని జగత్తులో జీవించి సత్కీర్తిని ఆర్జించి సహాయంలో మునిగి ఇన్స్టిట్యూట్కు తగినటువంటి యొక్క సార్థక నామాన్ని తేవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Therefore, you should develop the human values, cultivate them, share with everybody, serve the country, and get a good name to the institute. ప్రేమను పెంచుకోండి. Develop love. ఈ ప్రేమను అందరికీ పంచుకోండి. Share the love with ఏ everybody. విధంగా పెంచుకోవాలి? How? భగవత్ నామం చేతని ఈ ప్రేమ పెరుగుతుంది. By chanting God's name, you can develop love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख लिखे लेत राम नाम. भव समुद्र सुख नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम.
భక్త జనర జీవన ఘన ఏక రామ నామ. భక్త జనర జీవన ఘన ఏక రామ నామ. రామ రామ రామ